ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులకు కేంద్రం బిగ్ రిలీఫ్ అంటూ ప్రకటించిందండి. కానీ రైతులైతే దీని విషయంలో రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంట కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. కింటా మిర్చికి 11,781 రూపాయల ధర ఇవ్వాలని కేంద్రం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్ కింద తొలుత 25% ఉత్పత్తిని కొనుగోలు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసిందండి. కానీ రైతుల విషయానికి వచ్చేటప్పటికి దీని విషయంలో మాకు ఇది గిట్టుబాటు అయ్యే ధర కాదు అని అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. మద్దతు ధర 11,000 మద్దతు ధర ఇచ్చి ఉద్ధరించినట్లుగా కూటమి ప్రభుత్వాన్ని గొప్పలు కొడుతుందని ఎద్దేవా చేస్తానండి. ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం 1,50,000 లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతులకైతే మరొక 50,000 నష్టమే అంటున్నారండి. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమ ఉంటే వెంటనే మిర్చి పంటకు కనీస ధర 26,000గా ప్రకటించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన దానికి రైతులు డిమాండ్ చేసేదానికి 50% పైన తేడా ఉందండి. 50% తేడాని వేరియేషన్ ఈక్వల్ చేయగలరా లేదా అనేది డౌటే. మొత్తానికి ఏది ఏమైనా 7,000 చిల్లర ఉన్నటువంటి మిర్చి ధరని 11,000 చిల్లరకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మన కూటమి ప్రభుత్వంలోని నాయకులైతే గొప్పేనని చెప్తున్నారు. కానీ రైతులైతే దీని విషయం మీద రకరకాలుగా స్పందిస్తున్నారండి. చూద్దాం ఈ వీడియో మీద మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో.